శౌర్య 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 లే, ఆఫీస్కి టైం అవుతుంది. బా ఐశ్వర్య, ఇంకొద్దిసేపు పడుకుంటాను ప్లీజ్, కొద్దిసేపే. లే శౌర్య, ఆల్రెడీ 7 అయ్యింది. ఎప్పుడు లెగుస్తావు, ఎప్పుడు రెడీ అవుతావు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తావు? బా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది ఐశ్వర్య. సరే కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావు చెప్పు. మీ ఇష్టం అండి, మీరు ఏదంటే అదే. పాపా ఓ మై లవ్లీ వైఫ్. నేనంటే కోసేసుకుంటావు కదా నువ్వు. పతియే ప్రత్యక్ష దైవమని మా అమ్మ చెప్పిందండి. ఓ అక్షర, మ్మ్. ఒక్కసారి వదలండి, పట్టపగలే. ఇదిగో, ప్రేమలో పగలేంటి రాత్రేంటి చెప్పు. అక్షర అక్షరొద్దు, అక్షరొద్దు ప్లీజ్. ఏంటిదంతా కలనా? నా పిల్లమేమో ఇలా, ఇది నిజంగానే కల. ఏంటి పగటి కల్లా? అంటే అక్షర, అది కలలో మనిద్దరం. మనిద్దరం? నువ్వు నన్ను నన్ను లాగి పెట్టి కొట్టానా? నువ్వెందుకు కొడుతున్నాను? నువ్వేం కొట్టలేదు. సరేలే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఏయ్, బెడ్ ఎవరు సరి చేస్తారు? నేనే. పని చేయటం చేత కాదు కానీ పొగటి కలలంట, పొగటి కలలు. అబ్బా, ఈరోజు కూడా ఇడ్లీనా? ఏ మసాలా దోశ విత్ కొబ్బరి చట్నీనో, పూరి విత్ ఆలు కుర్మనో, ఇలాంటి కొత్త ట్రై చేయొచ్చు కదా. కడుపులో కాలితే గాడిద బూడిద బుక్కిందంట. పర్లేదు, ఇడ్లీ కదా, హెల్త్కి చాలా మంచిది కూడాను. ఏదో ఒకట్లే, మళ్ళీ ఇది కూడా ఉండదు. కరెక్టే, త్వరగా తిని ప్లేట్ కడిగేసి. దీని పావుజాలు మనసులోనే కూడా వినిపించేస్తాయి. అవును. మనకెందుకు వచ్చిందిలే. ఇడ్లీ అయిపోయింది బతుకంతా. అవును, నేను చెప్పింది ఏం చేసావు? ఆఫీస్లో అడిగావా? దేని గురించి? శాలరీ గురించా? అడిగేస్తాను, ఇవాళ రేపో. ఇవాళ రేపు అనేది రోజు వస్తాయి, కానీ నీ జీతం పెరగదుగా. శాలరీ పెంచమని అడిగితే నీ నోరేమైనా పడిపోద్దా? తింటున్నావుగా, ఆ మాత్రం మాట్లాడలేవా? రూపాయికి పనికిరావు, కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. అయినా నిన్ను కాదు, మా అమ్మా నాన్నలు అనాలి. సంపాదన తక్కువైనా కానీ కుటుంబం చాలా మంచిది, అబ్బాయి చాలా మంచోడని చెప్పి నాకిచ్చి కట్టబెట్టారు. ఏలనాటి శని తెచ్చి నా నెత్తి మీద పెట్టుకున్నాను. చిచ్చి, అసలు ఇంట్లో ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? నేనెంత కష్టపడుతున్నాను తెలుసా? అక్షర, నేను జాబ్ చేస్తున్నాను, నేను సంపాదిస్తూనే ఉన్నాను. ఇంట్లో ఖాళీ కూర్చొని తింటలేను కదా. సంపాదన నీదా? గుడ్ జాబ్. నీదే సంపాదన అయితే మరి నాకొచ్చేదేంటి? నీ పొగరు, నీ కోపం నా మీద, నీ మాటల్లో కాదు, తీసుకునే శాలరీలో చూపించు. అయినా నీలాంటి చేతకాని వాణ్ణి చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. అంకుల్ చెప్పండి, ఎలా ఉన్నారు? మీరు రెంట్ ఇస్తే బాగానే ఉంటాం, లేకపోతే మీ ఇంట్లో ఉంటాం. మీరు రోడ్డు మీద ఉంటారు. అదేంటి, ఇచ్చేసాం కదా. ఎవరికి ఎప్పుడు?
అదేంటి లాస్ట్ వీకే కదా శౌర్యకి ఇవ్వమని చెప్పాను మీకు. ఇవ్వలేదా మీకు? ఈ ఇంటికి అయితే ఇవ్వలేదమ్మా, బయట వేరే చిన్న ఇల్లు ఏమైనా పెట్టడమో కనుక్కోమ్మా. సరే అంకుల్, అడ్జస్ట్ చేసి పంపిస్తాను. సరేనమ్మా, మంచిది. ఉంటా మరి. ఏం చేస్తున్నావు? వీక్ ఆఫ్ కదా, టైం ఉంటేనే కొంచెం గేమ్ ఆడుతున్నాను. డబ్బులు బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురావాలా? ఇచ్చి రావాలి. ఇచ్చి రావాలా? ఎవరికి? ఈ కొంపలో తిండి ఫ్రీగా తిన్నా ఇక్కడ ఉండాలంటే రెంట్ కట్టాలిగా. అంకుల్ కాల్ చేశాడా? ఏ లేకపోతే ఎక్కడైనా తగలేద్దామనుకున్నావా ఇవి కూడా తీసుకెళ్ళి? అక్షర, అది నేను రెంట్ కట్టేద్దామని అనుకున్నాను, కానీ వేరే పని కోసమని. నీకు పనుంటే నీ డబ్బులతోటి నువ్వు ఖర్చు పెట్టుకో, నేనిచ్చిన డబ్బులతో కాదు. కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే వాడేశాను. నెక్స్ట్ మంత్ ఎలాగోలా అడ్జస్ట్ చేద్దామని అనుకున్నాను అక్షర. నెక్స్ట్ మంత్ ప్రతి నెల సగం జీతం నా మీదే ఆధారపడుతున్నావు. నువ్వు నెక్స్ట్ మంత్ నాకు అడ్జస్ట్ చేస్తావు డబ్బులు. ప్లీజ్ అక్షర, అలా అనకు. ఏదో అర్జెన్సీ వల్ల అలా చేశాను. అంత అర్జెన్సీ ఏమొచ్చిందో సార్ గారికి? అది ఇంకేముంది, ఎవడికో ఏదో ప్రాబ్లం వచ్చుంటది. నీ దగ్గరికొచ్చి అయ్యా నువ్వే దేవుడివి నా ఇంటి దీపానివని అనగానే సార్ గారు కరిగిపోయి దానం చేసేసుంటారు. అలా కాదక్షర. నీలాంటోడికే మింగమెతుకు లేదు కాని మీసాలకి సంపంగి నూనంట. కావాలని చేయలేదు అక్షర, ఒక్కసారి నా మాట విను కదా నేను చెప్పేది. ఏ వదులు, నీ సాకులు కారణాలు తర్వాత, ముందెళ్ళి రెంట్ ఇచ్చేసి రాపో. ఛీ! అక్షర, అక్షర ప్లీజ్ ప్లీజ్ అక్షర, ఒకసారి నేను చెప్పేది వినక్షరా. నానా చెప్పండి. ఏమ్మా, బాగున్నావా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. అదేంటమ్మా అలా అంటున్నావు? అల్లుడు గారు ఏమన్నా అంటున్నారా? ఆహా, అదేం లేదు నానా, ఏదో వర్క్ స్ట్రెస్ అంతే. మీరు చెప్పండి, అమ్మేం చేస్తుంది? బాగుందిరా. ఒకసారి అల్లుడు గారికి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను. ఆయన ఇంకా రాలేదు నానా. పెళ్ళయిందిగా, ఆ మాత్రం కష్టపడాలిగా. ఇల్లు ఇల్లాల్ని చూసుకోవాలిగా. ఎగురెగురు దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. ఏంటమ్మా ఏదో అంటున్నావు? ఆహా, అదేం లేదు నానా. సరే నేనుంటాను, మళ్ళీ చేస్తాను. సరే మంచిదమ్మా, ఉంటాను. ఇదేంటి బ్యాగ్ సైజ్ తీసుకుని వచ్చింది? నేను వెళ్తున్నా. అమ్మో, నా మీద కోపంతో పుట్టింటికి వెళ్ళిపోతుంది. అక్షర, మొగుడు పిల్లలు అన్నాక ఏవేవో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఆ మాత్రం దానికి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా? అక్షర, ఇదిగో ఏ ప్రాబ్లం అయినా కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోద్ది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వదిలేహే, నీ ఇమేజినేషన్ నుంచి బయటకు వస్తావు కొద్దిగా తగ్గి. మా ఆఫీస్ పని మీద ట్రిప్కి వెళ్తున్నా. ఓ, ఆఫీస్ పనా? చా, అనవసరం పర్ఫార్మెన్స్ అంతా వేస్ట్ అయిపోయింది. అంతేగా అంతేగా. మళ్ళీ మనసులో మాట్లాడుతూ తీసుకుంటుంది. మనకెందుకు వచ్చిందిలే. 1 వీక్ ట్రిప్, వచ్చేసరికి జాగ్రత్త. పర్లేదులే, నేనంటే ఎంతో కొంత ఉంది. ఇప్పుడు రావడానికి 1 వారం రోజులు పడుతుంది. మనం ఈరోజు ఇల్లంతా రచ్చ. హే, నువ్వేం భయపడకు, నేను టైంకి తింటా, టైంకి పడుకుంటా. నువ్వు దానికి తప్ప దేనికి పనికిరావు. జాగ్రత్త చెప్పింది నీకు కాదు, ఇంటికి. బీరువాలో కొంత డబ్బు పెట్టాను. ఆహా, నేనంటే నీకెంత ఇష్టం. నా గురించి ఆలోచించి నేనెక్కడ ఇబ్బంది పడతానేమో అని డబ్బు పెట్టావా? నువ్వు అడక్కపోయినా పర్లేదు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఇదే నా ప్లేస్.
పిచ్చి పిచ్చి వేషాలేస్తే మక్కిలు ఎరక్కొడతాను. ఆ డబ్బులు పెట్టింది పాలవాడికి, కరెంటు బిల్లుకి. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా నెక్స్ట్ డే పేపర్లో నువ్వు మిస్ అయినట్టు వస్తుంది. ఏ నీకెందుకు అంత ఛాన్స్ ఇస్తాను? ఏది మిస్ అవ్వదు, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను కదా. చూస్తా చూస్తా. వెళ్ళిపోయింది 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 వెళ్ళిపోయింది. అంటే అది నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చిందేంటి?